ఔరంగజేబును సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే కీర్తించడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు దేశంలోనే సంచలనం రేపుతుంది. ఔరంగజేబు ఎలాంటి వాడో చరిత్రకారులే తేల్చి చెప్పారు. అయినా ఓ ఎమ్మెల్యే మాత్రం ఔరంగజేబు అంతోడు ఇంతోడు అంటూ భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు. దీంతో మహారాష్ట్ర సర్కారు ఆ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేసింది. అంతటితో ఆగిపోతే అది వార్తెందుకు అవుతుంది? ఆ ఎమ్మెల్యే నోటి దూల కాస్త ఔరంగజేబు సమాధికే ఎసరు తెచ్చేలా తయారైంది. మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు రేపో మాపో ఔరంగజేబు సమాధిని కూల్చేసి యోచన చేస్తుందట. ఇంతకీ ఔరంగజేబు ఎలాంటి వాడు? ఆ వివరాలేంటి? ఔరంగజేబు సమాధికి చేటు తెచ్చిన అబు అజ్మీ నోరు. ఔరంగజేబును పొగిడిన వారిని ఉపేక్షించబోమన్న షిండే. సమాధిని తవ్వేందుకు ఫడ్నవీస్ ముహూర్తం పెడతారా? వెనకటి రోజుల్లో ఎంకి పెళ్లి సుబిచావుకు తెచ్చిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు అబు ఆసిమ్ అజ్మీ నోరు మాత్రం ఔరంగజేబు సమాధికి తెచ్చిందట. అసలే మహారాష్ట్రలో బీజేపీ శివసేన సర్కారు దూకుడు మీద పరిపాలిస్తోంది. అక్రమంగా వచ్చిన రోహింగ్యాలను ఏరిపారేస్తున్నారు. పూణే వంటి ప్రధాన నగరాల్లో ఆయా జిల్లాల్లో ఆక్రమించిన వందలాది ఎకరాల భూముల్ని, అక్కడి అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో దున్నిపడేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన అబు అజ్మీ ఇటీవల ఓ తీవ్రమైన కామెంటే చేశాడు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపై పొగడ్తలు కురిపించేశాడు. ఔరంగజేబు హయాంలో భారతదేశ సరిహద్దులు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ వరకు విస్తరించాయని, అప్పట్లో ప్రపంచ జీడిపిలో మన జీడిపి వాటా 24% వరకు ఉండేదని, అది భారత్కు స్వర్ణయుగం లాంటిదని కొనియాడుతూ ఔరంగజేబు మీద తన భక్తి ఎంత ఘనమైందో చాటుకున్నాడు. ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆయన రాజకీయ పోరాటంగానే అభివర్ణించాడు తప్ప అక్కడ మతపరమైన ఎలాంటి విద్వేషం లేదని చాటే ప్రయత్నం చేశాడు. ఈ వ్యాఖ్యల వల్లే మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అబు అజ్మీపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నెల 26 వరకు కొనసాగే బడ్జెట్ సమావేశాల నుంచి ఆయన సస్పెండ్ చేశారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన అజ్మీ కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో తన గళం వినిపించకుండా పోయింది. అంతేకాదు అజ్మీ వ్యాఖ్యల అనంతర పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయంటున్నారు అక్కడి ఎన్డీఏ సర్కారు పెద్దలు. ఈ సస్పెన్షన్ ఇప్పటి వరకే పరిమితమైన ఆ తర్వాత జరిగే సభల్లో అజ్మీ పాల్గొనాలంటే అందుకు సరికొత్త షరతులు విధిస్తారేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఔరంగజేబు సమాధిని సందర్శక స్థలంగా కొనసాగించే విషయంలోనూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. అబు అజ్మీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. అజ్మీ ఉద్దేశపూర్వకంగానే శివాజీని, సంభాజీని అవమానించాడని, అటువంటి ద్రోహులకు అసెంబ్లీలో కూర్చునే అర్హత లేదంటూ మండిపడ్డారు. ఔరంగజేబు క్రూరమైన చర్యలు ఎదుర్కొంటూ సంభాజీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి. మతం మార్చుకోవాలంటూ సంభాజీని ఔరంగజేబు 40 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశాడని, హిందువులను మాత్రమే కాదు ఇతర మతస్థుల్ని కూడా ఔరంగజేబు చంపించాడని, ఎంతో మేధావి అయిన సొంత అన్నను చంపించాడని, ఔరంగజేబును పొగడటం అంటే ఛత్రపతి శివాజీని, ఆయన కుమారుడు సంభాజీని అవమానించడమేనని షిండేతో పాటు ఇతర సభ్యులు విమర్శించారు. छत्रपति शिवाजी महाराज जी का अपमान जो भी करेगा, छत्रपति संभाजी महाराज का अपमान जो करेगा, उसको महाराष्ट्र नहीं छोड़ेगा, उसको महाराष्ट्र माफ नहीं करेगा। ये तो पहली स्टेप है। अभी उनको ये इशारा दिया है, समझने वाले को इशारा काफी है। इसमें समझकर उनको समझदारी से काम करना चाहिए बस। इसके बाद अगर कुछ गलती करते तो महाराष्ट्र माफ नहीं करेगा। మహారాష్ట్రలో రేగుతున్న ఈ రచ్చ అటు యూపీ అసెంబ్లీని కూడా తాకింది. అలాంటి వారిని ఇంకా ఎస్పీలో కొనసాగిస్తున్నారంటే ఆ పార్టీ నాయకులకు ఎంతటి సంస్కారం ఉందో తెలుసుకోవచ్చని యోగి చురకలంటించారు. అసలు ఆ పార్టీకి అందులోని నాయకుల మీద నియంత్రణ ఉందా అంటూ విరుచుకుపడ్డారు. అజ్మీ వ్యాఖ్యల్ని అఖిలేష్ ఖండించాలంటూ యోగి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. मंदिरों को तोड़ने वाले व्यक्ति को, भारत की आस्था को निर्ममता के साथ रौंदने का कार्य करने वाले व्यक्ति को महिमामंडन करते हो। आखिर कौन सी नस ऐसी आपकी दबी हुई है कि आप लोग अपने उस व्यक्ति पर, उस विधायक पर नियंत्रण नहीं कर पा रहे हैं? और इसीलिए मैं कहना चाहता हूं, समाजवादी पार्टी को इसका खंडन करना चाहिए और समाजवादी पार्टी को इसको बाहर निकाल देना चाहिए।
ఇక మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నవనీత్ కౌర్ మరో అడుగు ముందుకేసి అబు అజ్మీర్ సస్పెండ్ చేసి సభ నుంచి ఎలా బయట గెంటేశారో సంభాజీనగర్ లో ఉన్న ఔరంగజేబు సమాధిని కూడా అలాగే తవ్వి పడేయాలని డిమాండ్ చేశారు. जिस तरीके से अबू आजमी को सस्पेंड किया उसी तरीके से संभाजी नगर में जो आज भी औरंगजेब की कब्र है उसी तरीके से उसे उखाड़ के ये महाराष्ट्र से बाहर कीजिए. जो औरंगजेब की बातें करते हैं, जो औरंगजेब को अपना सो कॉल्ड फादर बुलाते हैं, उनको भी सबक सीखनी चाहिए कि महाराष्ट्र में औरंगजेब की नहीं, यहाँ पर छत्रपति शिवाजी महाराज के विचार चलेंगे. మొత్తానికి అబు అజ్మీర్ సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఆయన మీద దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అజ్మీర్ ఔరంగజేబును గురించి తాను చెప్పిన విషయాలన్నీ చరిత్రకారులు వివిధ రచయితలు పేర్కొన్నవేనని, శివాజీ సంభాజీకి ఇతర మహనీయులకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే వెనక్కి తీసుకుంటున్నాను అని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. అయినా అప్పటికే చేయి దాటిపోయింది. మరోవైపు అబు అజ్మీర్కి ఇలా నోరు పారేసుకోవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో శక్తి మిల్స్ గ్యాంగ్ రేపు కేసు సందర్భంగానూ ఇలాగే దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారు. న్యూస్ కవరేజ్ కి వెళ్లిన ఓ లేడీ రిపోర్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. అయితే రేప్ చేయడం మగాళ్లకు సరదా లాంటిదని, ఆడవాళ్లే తమ ఇష్టం వచ్చిన వారితో స్వేచ్ఛగా సంచరిస్తారని, నచ్చకపోతే కేసులు బనాయిస్తారని ఏమాత్రం బాధ్యత గాని సంస్కారం గాని లేకుండా మాట్లాడాడు. అలా అలవాటైన నోరు ఊరికే ఉంటుందా? ఇప్పుడు ఔరంగజేబును వెనకేసుకురావడంతో అజ్మీకి ఇలా తల బొప్పి కడుతోంది. కాంగ్రెస్ హయాంలో ఏం మాట్లాడినా చెల్లుతుందేమో కానీ మహారాష్ట్రలో ఎన్డీఏ సర్కారు, అందులోనూ ఫడ్నవీస్, షిండే లాంటి వారి ఏలుబడిలో ఎలా మౌనంగా ఉంటారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంతకాలం తప్పుడు చరిత్ర చదువుతూ అదే నిజమని నమ్ముతూ వచ్చిన దేశ ప్రజల ముందు వాస్తవిక చరిత్ర ఉంచేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే ఔరంగజేబు వంటి అత్యంత క్రూరుల్ని చరిత్ర పాఠాల నుంచి చెరిపేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే చరిత్ర పుస్తకాల్లో ఔరంగజేబు వంటి హిందూ ద్వేషుల పాలన ఎలా ఉండేదో చరిత్రకారులు స్పష్టంగానే చెప్పి ఉన్నారు. కానీ పాఠ్య పుస్తకాల విషయం వచ్చేటప్పటికే దేశంలోని తొలి ప్రభుత్వమైన కాంగ్రెస్ అనేక అక్రమాలకు పాల్పడిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. గుప్తుల స్వర్ణయుగం గురించి చూచాయిగా ఉటంకించిన మన చరిత్రకారులు క్రమంగా అది కూడా తెరమరుగు చేసి మొఘల్సు దురాక్రమణలో భిన్న సంస్కృతుల మేళవింపు జరిగిందని, భారతదేశం బాగా ప్రభావితమై ఇస్లాంను హక్కును చేర్చుకుందని, ఇలా అనేక వక్రభాష్యాలను చరిత్ర నిండా చొప్పించారని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఔరంగజేబు గురించి వివాదం రేగుతుండగా అసలు ఔరంగజేబు సమాధిని లేకుండా చేయాలనే డిమాండ్ నానాటికి తీవ్రమవుతోంది. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సుముఖంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్కు దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుగా మాట్లాడటం చర్చాంశంగా మారింది. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా ఖులాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని, అయితే అది చట్ట ప్రకారమే జరగాలని ఫడ్నవీస్ అభిప్రాయపడటం విశేషం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐకి అప్పగించిందని, దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందన్నారు ఫడ్నవీస్. మరోవైపు ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివాజీ మహారాజ్ వంశానికి చెందిన బీజేపీ సతారా ఎంపీ ఉదయన్ రాజే భోన్స్లే తీవ్రంగా స్పందించారు. ఒక దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని, సింపుల్ గా ఓ జేసీబీని పంపించి సమాధిని నేలమట్టం చేయాలని సూచించడం సంచలనం రేపుతోంది. ఔరంగజేబు సమాధిని సందర్శించి నివాళులర్పించాలనుకునేవారు ఆ శకలాలను తీసుకువెళ్లి వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవచ్చని, అంతేగాని మరాఠా గడ్డపై ఔరంగజేబును కీర్తిస్తే ఇకపై సహించబోమని ఉదయన్ రాజే భోన్స్లే హెచ్చరించారు. మొత్తానికి చూడబోతే ఔరంగజేబు సమాధిని తవ్వేయాలనే నిర్ణయమే దాదాపుగా ఫైనల్ అయిందని, అందుకు కేవలం సమయం కోసం మాత్రమే చూస్తున్నారని మహారాష్ట్ర పరిణామాలను పరిశీలిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు.
ఔరంగజేబు గురించి ఒక వర్గం ప్రజలు ఇప్పటికీ గర్వంగా చెప్పుకొని తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటే మరో వర్గం ప్రజలు మాత్రం ఔరంగజేబు లాంటి దుర్మార్గుడు చేసిన పాపాలను ఇప్పటికీ తలుచుకుంటూ అలాంటి వారి పేరెత్తితే ఇకపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని తిరగబడుతున్నారు. అయితే ఔరంగజేబు చరిత్రను లోతుగా చూసిన వారు ఔరంగజేబులోని మరో కోణాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. చరిత్రలో ఎక్కడా బయటకు రాని అంశాలను కొందరు మేధావులు సోషల్ మీడియా వేదికగా పంచుతుండడం విశేషం. ఔరంగజేబు ఎలాంటి దస్టికాలకు పాల్పడతాడో తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది అంటున్నారు. అయితే అతను పాలకునిగా ఉన్నప్పుడు ఆయన గత జన్మ వాసనల ఫలితంగానో ఏమో కానీ తాను చక్రవర్తిగా ఉన్నప్పుడే ఒక దశలో హిందూ సన్యాసిని కలిశాడట. ఔరంగజేబు లాంటి చక్రవర్తి తన వద్దకు వచ్చిన ఆ సన్యాసి ఏమాత్రం ఖాతరు చేయకుండా తన వద్దకు వచ్చేటప్పుడు ఆ గుర్రాన్ని పాదరక్షలను దూరంగా వదిలేసి రావాలని సూచించాడట. దీంతో ఔరంగజేబు అలాగే చేశాడట. అలా కొద్ది రోజుల పాటు ఔరంగజేబు తన డాబును దర్పాన్ని చక్రవర్తి అనే అహంకారాన్ని అక్కడే వదిలేసి హిందూ సన్యాసి ముందు ఓ విద్యార్థిలా కూర్చొని అనేక అంశాలను వింటూ వచ్చాడట. ఆ సన్యాసి ప్రభావంతోనే కొంతకాలం పాటు జిజియా పన్ను రద్దు చేశాడని మత మార్పిళ్లకు ఫుల్ స్టాప్ పెట్టాడని చెబుతారు. అయితే ఎంతో క్రూరుడైన ఔరంగజేబులో ఇలాంటి పరివర్తన రావడాన్ని జీర్ణం చేసుకోలేకపోయిన ఆనాటి ముల్లాలు మౌలవీలు ఔరంగజేబు చెంత చేరి తాను చేస్తున్న పని ఇస్లాంకు విరుద్ధమని, అది అల్లాకు ప్రీతికరం కాదని, తాను గతంలో ఎలాంటి పాలన చేశాడో అదే తరహాలో ఇంకా అంతకంటే ఎక్కువ మోతాదులో కాఫీర్లతో వ్యవహరించాలని, అదే అల్లాకు సమ్మతమంటూ బ్రెయిన్ వాష్ చేశారట. ఫలితంగా ఔరంగజేబు పాత ఔరంగజేబు కంటే మరింత క్రూరుడిగా మారిపోయాడని అంటారు. ఔరంగజేబులో మంచితనం అనేది ఉన్నా కూడా ఇస్లాంను ప్రభావితం చేసే మత పెద్దల కారణంగా అతను మరింత క్రూరుడయ్యాడంటారు. మరోవైపు చేసిన పాపం వెంటాడకుండా పోతుందా? ఆయన మరణావస్థ అత్యంత కఠినంగా సాగిందని చరిత్రకారులు నమోదు చేశారు. దాదాపు 40 ఏళ్లకు పైగా పాలించిన ఒక మొఘల్ చక్రవర్తి అవసాన దశలో కనీసం పక్కన ఒక్క మనిషైనా లేడట. లేపి కూర్చుండబెట్టేవారు లేరు, మంచినీళ్ళు ఇచ్చేవారు లేరు, వేళకింత తిండి పెట్టేవారు లేరు. అలాంటి స్థితి నుంచి తనకు విముక్తి కలగాలని దేవుణ్ణి వేడుకునేవాడట. ఒక దశలో గంగాజలం తీసుకొచ్చి తన నోట్లో పోయాలని పరితపించాడట. తను చేసిన పాపాలు కడుగుకోవడానికి గంగాజల సేవనం తప్ప మరో మార్గం లేదని బలంగా భావించాడట. దారా షికో వంటి తన తోడబుట్టిన మహామేధావి అసలైన సెక్యులర్వాది అయిన ఆయన సోదరుణ్ణి దారుణంగా చంపించాడు. మంచి మాటలు చెప్పే పలువురు ఫకీర్లను చంపించాడు. అలాంటి మనిషి అంతిమావస్థలో గంగాజలం కోసం పరితపించాల్సి వచ్చింది. అయినా అవి కూడా తెచ్చి ఇచ్చేవారు లేక గంగామాతను తలుచుకుంటూ కొట్టుకొని చచ్చాడట ఔరంగజేబు. మనిషిలో పరివర్తన అనేది ఒక్కసారి మొదలవుతుంది. ఆ పరివర్తన మొదలయ్యాక కొంతకాలం ఎవరి బారిన పడకుండా సద్గురువుల నీడలో కాలం గడపాలి. కానీ ఇస్లాం మత పెద్దలు ఔరంగజేబుకు అలాంటి అవకాశం ఇవ్వకుండా పాపాత్ముడిగానే పోవాలనే విధి లిఖితాన్ని ఆ విధంగా కానిచ్చేశారంటారు. ఒకవేళ ఆ హిందూ సన్యాసితోనే మరికొంతకాలం ఉంటే కనుక ఔరంగజేబు గురించి మారిన మనుషుల మరో కథనం కూడా చెప్పుకుని ఉండేవారు నేటి ప్రజలు. మొత్తానికి ఏమైతేనేమో ఔరంగజేబు తనకంటూ ఓ మంచి చరిత్ర సృష్టించుకోకుండానే అత్యంత నీచమైన పేరు సంపాదించుకొని కాలగర్భంలో కలిసిపోయాడు. మరి ఇప్పుడు ఆయన సమాధి కూడా నామరూపాలు లేకుండా పోతుందేమో కాలమే సమాధానం చెబుతుంది. స్టాలిన్ ఎత్తుగడను కేంద్రం చంద్రబాబుతో ఎదుర్కొంటుందా? నేటి నిజం కార్యక్రమంలో చిన్న బ్రేక్